మీనరాశి వారు ఈ వారం మీనరాశి వారికి గురుబలం యోచించడం వలన వ్యాపారస్తులకు మాత్రం చక్కనైన యోగ్యదాయకంగా ఉందని చెప్పుకోవచ్చును. ప్రతి విషయంలో ముందుకు వెళతారు. వాళ్ళు అనుకున్న పనులు మాత్రం చక్కగా నెరవేరుస్తారు. అంతా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా చక్కనైన యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును. వాళ్ళ పై అధికారులతో మెప్పు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బహు వేతనం పెరిగే అవకాశం ఉంది. కింద వాళ్ళతో కూడా చక్కగా మీరు ఆరాధింపబడతారు. మీరు శుభ్రంగాను. కాబట్టి అన్ని విషయాల్లో ఉద్యోగస్తులకి చక్కగా ఉందని చెప్పుకోవచ్చును. విద్యలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. విద్యారంగంలో ఉన్న పిల్లలకి చక్కనైన యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అందరికి కూడా బాగుందని చెప్పవచ్చును. ఆరోగ్యం విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎందుకింత జాగ్రత్త చెప్పడం అనేది పరిస్థితులు బట్టి చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనం కొనుగోలు చేసేవారు మాత్రం చక్కగా కొనుగోలు చేసుకోవచ్చును. కొత్త వాహనం తీసుకోవచ్చును. ఇది కూడా బాగుంది చక్కగాను. కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం ఏమీ బాగోలేదు. జాగ్రత్తగా ఉండండి. దాంపత్య జీవితంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అంతే తప్ప ఏముండదు. అన్యోన్య దాంపత్యం బాగుంటుంది చక్కగాను. ఈ వారం మీనరాశి వారు వ్యాస భగవానుడి స్తోత్ర పఠనం చేయడం వలన అన్ని విషయాల్లో కూడా చక్కగా యోగ్యదాయకంగా ఉంటుంది. ఈశ్వరారాధన శ్రీరాములు వారి స్తోత్రం కానీ రామరక్షా స్తోత్ర పఠనం కానీ చేయడం వలన అన్ని విషయాల్లో శుభ ఫలితాలు వింటారు.